ఎంపీగా అందరి ప్రశంసలు పొంది ఆ తర్వాత లిక్కర్ రాణిగా దేశానికి పరిచయమై ఆ కేసులు కొట్టివేయకుండానే నేనే సీఎంను అంటూ అసలు ఇట్లాంటి రాజకీయాలు మనుగడ సాధిస్తాయా? మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే పొలిటికల్గా షైన్ అవుతున్నారు. ఇదే స్లోగన్ షరీఫ్లా కూడా పట్టుకొని వచ్చింది. ఏమైపోయింది? గట్ల గెలిచిపోయింది. అంతే కదా. ఇవి కూడా అంతేనా? అధికారం అప్పుడు బ్రహ్మాండంగా అనుభవించారు, ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళా ఇస్తే మళ్ళా అనుభవిస్తాను కాబట్టి మిమ్మల్ని ఎర్రిపప్పలను చేస్తాను, నన్ను కుర్చీలో కూర్చోబెట్టండి. గుంటనక్కల నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది గుంటనక్క అవుతుందా? ఇప్పుడు నువ్వు అయితే అదే ఫ్యామిలీ నుంచి వచ్చినావు కదా. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నువ్వు దౌర్జన్యంగా కన్స్ట్రక్షన్ చేయి, బ్లాస్ట్ చేస్తా ఉంటే ల్యాండ్ కోయిల్స్ కదులుతా ఉంది. డైల్ 100కు 100 ఫోన్లు చేస్తా అంటే పట్టించుకోవట్లేరు జనాలు. సావని అది వాస్తవం. అంటే మనీ ఈజ్ ప్రివైలింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ద ఫ్యాక్ట్. కవిత కేసీఆర్ కూతురా, లేకపోతే కల్వకుంట్ల కవితనా, లేకపోతే వాళ్ళ భర్త ఇంటి పేరు ఇప్పటికే ఎవరికి తెలియదు. వాట్స్ ఎవర్ ఇట్. ప్రతి బిగ్ పొలిటీషియన్ ఒక బిగ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇవాళ పెద్ద రాజకీయ నాయకులుగా, ఎంత పెద్ద క్రిమినల్ అయితే అంత పెద్ద నాయకులు అయితే ఉన్నారు. అదంతా కూడా వైప్ అవుట్ అవుతుంది. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. పార్టీ పేరు నుంచి మోసం స్టార్ట్ అయితే రేపు ఇంకా పాలన ఇంకా ఎలా ఉంటుందని ఊహించవచ్చు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను 100% రైట్. అవును, చేసిందా? జయలలిత ఒక బ్రాండ్ ఆ లెగసీని నేను క్యారీ చేస్తా అన్న ఇంటర్ప్రిటేషన్ ఆ మైండ్లో ఉన్నది. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే చేస్తారు కావచ్చు. ఆ తర్వాత ఈమె వచ్చి మొత్తము కార్పొరేట్ విద్యలోనే మొత్తము నేను కార్పొరేట్ విద్యలో కూడా ఫ్రీ ఉచితం ఇచ్చేస్తానని. మంచిదే కదా. ఆయన జైలుకు పోయొచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మోసం చేసాడు, ముఖ్యమంత్రి. నేను జైలు పోయొచ్చాను, నేను మోసం చేస్తాను. పబ్లిక్ లో ఆ నాలెడ్జ్ ఉండి, అవేర్నెస్ ఉండి, అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఎవరి ట్రాప్ లో ఎవరు పడరు కదా. మీలాంటి వాళ్ళు మంచి చెడ్ల గురించి మాట్లాడరు. ఎవరు మనన్న వాళ్ళు పోతే అయిపోతుంది, మనం మాత్రం చూసి ఒప్పుకుందామంటారు. నేను ఇంతసేపు డిబేట్ అంతా అయింది కదా, కింద కామెంట్స్ అడుగుండ్రి. మంచి చెడు నేను మాట్లాడినా రాయండి. ఈయన మాట్లాడింది అనుకూలంగా ఉన్నదా వ్యతిరేకంగా ఉన్నదా మాట్లాడండి. మీకు నచ్చిన పాయింట్లు ఉంటే పొగడండి, నచ్చకపోతే మాత్రం ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా అడగండి, మేము ఇస్తాం. మాటలు చూస్తుంటే కవిత మిమ్మల్ని ఏమన్నా పార్టీలోకి పిలిచిందా? కవిత పిలిస్తే మీరు ఏమైనా పోతారా? కవిత పార్టీలోకి పిలిచిందా? కేసీఆర్ పార్టీకి పిలిచినా, లేకపోతే రేవంత్ రెడ్డి పదవి ఇస్తుందా? అది కాదు మన డిబేట్. కవిత లాంటి 100 పార్టీలు వచ్చి నేను సమర్థిస్తాను. కవిత పార్టీనే కాదు. కవిత ఒక్క ఎమ్మెల్యే అయితే కవిత ఒక్క సీఎం కాదు కదా. తన వ్యూ అది. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మగా ప్రసిద్ధికెక్కి తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీగా అందరి ప్రశంసలు పొంది ఆ తర్వాత లిక్కర్ రాణిగా దేశానికి పరిచయమై ఇప్పుడు తాజాగా కవితక్కను కాదు నేను కవితమ్మను అంటున్నారు కల్వకుంట్ల కవిత. అయితే తండ్రి చేసిన తప్పులను తన కుటుంబం చేసిన తప్పిదాల వల్ల తెలంగాణ కోలుకోలేదు, తెలంగాణకు నేనే దిక్కు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళది, బీఆర్ఎస్ వల్ల ఈ దేశానికి ఏమి న్యాయం జరగదు, టీఆర్ఎస్ అనే పేగు బంధంతో వస్తున్నానని చెప్తున్నారు. ఇంతకు టీఆర్ఎస్ ఆమెకు సొంతం అవుతుందా? ఈ లిక్కర్ రాణి కవితక్క నుంచి కవితమ్మగా మారుతున్న సందర్భంలో ఎలాంటి వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి, ఆమె భవిష్యత్తు ఏంటి అని మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు టీపీసీసీ సెల్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కాంపల్లి ఉదయకాంత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తేనా. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అవునన్న కాదన్న ఒక సంచలనం కల్వకుంట్ల కవిత. నేను చెప్పినట్టు బతుకమ్మగా బాగా అందరికి పరిచయం అయింది, లిక్కర్ రాణిగా పరువు పోగొట్టుకున్నది. ఇప్పుడు నేను కవితక్కను కాదు కవితమ్మను అంటున్నది. కవితమ్మ కావడానికి ఇప్పుడు కేసు ఆమె కొట్టేయలేదు, మళ్ళా కేసు ఉన్నది. ఆ కేసులు కొట్టివేయకుండానే నేనే సీఎంను అంటూ ఆమె సీఎంగా ప్రకటించుకుంటున్నారు, ఆమె అమ్మగా ప్రకటించుకుంటున్నారు. అసలు ఇట్లాంటి రాజకీయాలు మనుగడ సాధిస్తాయా? రాజకీయాలలో ఒకటన్నా ఇప్పుడు మనం చరిత్ర చూసుకుంటే, చరిత్ర కాదు ఇప్పుడు కూడా చూసుకుంటే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే పొలిటికల్గా షైన్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ నిజంగానే మన పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎంతమంది అవుతున్నారో, ఎంతమంది మీద క్రిమినల్ కేసులు ఉంటే దాదాపు సగం మంది క్లోజ్ ఆర్ అబోవ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మందిని ఇప్పుడు రాఘవ్ చెడ్డా అని చెప్పేసి ఒక ఎంపీ ఎంతో ప్రామినెంట్గా
అధికార పార్టీని నిలదీసిన వ్యక్తి, ఎంతో మంది ఫాలోవర్స్ గెయిన్ చేసిన వ్యక్తి, నెక్స్ట్ ఆల్టర్నేట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా అంటే రాఘవ చెడ్డా అనే స్టేజ్కి వచ్చిన వ్యక్తి ఓవర్ నైట్ పాలిటిక్స్ లో మారినాయి. ఒకటేమంటే పొలిటికల్ డైనమిజమ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో, డేట్స్ లో, సెకండ్స్ లో మారిపోతా ఉన్నాయి. ఇంత ముందున్న విలువలతో కూడుకొని ఉన్న రాజకీయాలలో అయితే ఇప్పుడైతే మనం లేము. అది వాస్తవం. అంటే మనీ ఈస్ ప్రివైలింగ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ద ట్రూ, ఇట్స్ ద ఫ్యాక్ట్. తర్వాత ఓటర్లో కూడా యాక్సెప్టెన్స్ అండ్ చేంజెస్ అనేది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మారిపోతా ఉన్నది. ఇట్స్ నాట్ దట్ కవిత లిక్కర్ రానియా, లేదంటే కనుక కవిత కేసీఆర్ కూతురా, లేకపోతే కల్వకుంట్ల కవితనా, లేకపోతే వాళ్ళ భర్త ఇంటి పేరు వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఆ కవిత అన్నది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. స్టిల్ షీ ఈస్ క్యారింగ్ ద లెగసీ ఆఫ్ హిస్ ఫాదర్స్ అండ్ ఫర్ హర్ ఓన్ సర్ నేమ్. అండ్ ఈవెన్ టుడే ఆల్సో మీరు ఇంటర్వ్యూ ఓపెనింగ్ లో కూడా కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు వ్యతిరేకం అయినప్పుడు కూడా యూఆర్ కాలింగ్ హర్ నేమింగ్ యాజ్ కల్వకుంట్ల. అండ్ ఈ రోజు సమాజం ఆ రోజు, నిన్న, నేడు, రేపు నిరంతరం ఆమెను అట్లనే యాక్సెప్ట్ చేస్తున్నారు. తను పార్టీ పెట్టడం తన ఇష్టం. షీఈస్ కమింగ్ అవుట్ విత్ న్యూ పార్టీ విత్ ఓల్డ్ నేమ్, అదే టీఆర్ఎస్ పేరుతోని. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి, ఆ టీఆర్ఎస్ ఖాళీ ఉన్నది కాబట్టి, టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజల్లోకి అది పెనిట్రేట్ అయి ఉన్నది కాబట్టి అదే పేరు వాడుకోవాలి, అదే పేరుతోని తన రాజకీయ మనగడ మొదలు పెట్టాలి. అండ్ తను ఏదైతే అనుకుంటుందో, రాష్ట్రానికి నేను ఒక తల్లిని, నేను ఒక హోప్ క్రియేట్ చేయగలుగుతా, నేను లేకపోతే రాష్ట్రాన్ని నేను మార్చగలుగుతా అన్న ఒక ఉద్దేశం తనకున్నది. సేమ్ టైం మీరు అన్నట్టుగా ఈ లిక్కర్ స్కామ్స్ లో ఆమె ఇన్వాల్వ్ అయి ఉన్నది. కోర్టు ఈ రోజు జడ్జిమెంట్ పాస్ చేసిన దాన్ని అప్పీల్ చేస్తారు కావచ్చు, దాన్ని ఫైనల్ జడ్జిమెంట్స్ ఏమొస్తాయి. నేమ్ ఎనీ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ హూ డజంట్ హ్యావ్ ఎనీ కేసెస్. ఎవ్రీ స్టాల్వర్డ్, ఎవ్రీ బిగ్ పొలిటీషియన్, ప్రతి బిగ్ పొలిటీషియన్ ఒక బిగ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇవాళ పెద్ద రాజకీయ నాయకులుగా, ఎంత పెద్ద క్రిమినల్ అయితే అంత పెద్ద నాయకులు అయితే ఉన్నారు. అదంతా కూడా వైప్ అవుట్ అవుతుంది. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. పబ్లిక్ యాక్సెప్ట్ చేసి, పబ్లిక్ ఓట్లేసి గెలిపించి, అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళ చేతికి అప్పగించేసి వాళ్ళ పాలనలో బ్రతుకుతామని ఎట్లయినా పర్వాలేదని చెప్పేసి బ్రతుకుతున్న పబ్లిక్ యొక్క యాక్సెప్టెన్స్ ని సాధారణ పౌరులుగా మీరు నేను ఇద్దరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే ఉంటుంది. అది తప్ప వరము వీ కెనాట్ చేంజ్, రైట్? ఎందుకంటే యాజ్ ఐ సెడ్, మొదలుగా నేను చెప్పిన దాన్ని బట్టి డేస్ మారుతున్న కొద్దీ మనీ ప్రామినెన్స్, డబ్బు ప్రామినెన్స్ ఎక్కువ అవుతున్నది, విలువలు కోల్పోతా ఉన్నాయి, అండ్ మనిషి అవసరానికి అనుకూలంగా మారుతా ఉన్నారు. కవిత వెదర్ మన రాష్ట్రం మీద ఇంపాక్ట్ చేయగలుగుతుందా? నేను కవిత అక్కనా, కవిత అమ్మనా, నేను అమ్మను అందరికా లేకపోతే కొందరికా అన్నది పోను రానున్న రోజులలో డిసైడ్ అవుతుంది. ఇట్ జస్ట్ అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ అనుకోవచ్చు. అంటే ఒక మొక్క పార్టీ పెట్టడం అంటే ఏంది? ఒక చిన్న మొక్క నాటింది, అది వృక్షం కావాలి, ఫలాన్ని ఇవ్వాలి, అది బతకాలి, వృక్షం కావాలి, ఫలాలు ఇవ్వాలి. ఇంకా చాలా స్టోరీ మిగిలే. ఒకటి మన రాష్ట్రానికి అంటే లీవ్ అబౌట్ ఐఎమ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్, అది పక్కన పెడుతుంది జర్సేపటి. యాజ్ ఏ లీగల్ మ్యాన్, ఒక అడ్వకేట్ గా, అంటే సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తిగా, ఎప్పుడే కానీ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ కొత్తదనాన్ని పబ్లిక్ ఎత్తుకుంటా ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న లీడర్లు పుడితేనే ఉన్నారు. ఇజ్ ఇట్ నాట్ ఓన్లీ కవిత ఏం కాదు, మళ్ళీ ఒక పార్టీ పెట్టిండు, కవితకు ఒక పార్టీ పెట్టింది, దాని తర్వాత ఎగ్జిస్టింగ్ పార్టీలు ఉన్నాయి, అవి కూడా ఇంకా కూడా పేర్లు మార్చుకొని కొన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. అండ్ పార్టీలో చేంజెస్ తీసుకుని వచ్చుకుంటూ ఇంకా కూడా పబ్లిక్ లోకి వెళ్ళడానికి అని చెప్పేసి బీజేపీ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉన్నది, ఈ రోజు అధికారంలో ఉన్నది. కానీ అధికార పార్టీల మీద వ్యతిరేకత కానీ 2 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, అది వన్ టైం ఇట్ వెంట్ టు ఫెయిల్యూర్. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తన హోప్ ఏంటంటే ఏదో ఒక రోజు వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉన్నదో నేను పాజిటివ్ గా టర్న్ చేసుకోగలుగుతా. అండ్ కల్వకుంట్ల కవితకున్న లెగసీ ఏదైతే ఉన్నదో తను అనుకూలంగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, మార్చగలుగుతుంది అన్న ఒక నమ్మకం ఆమెకు ఉండొచ్చు, రైట్? ఇప్పుడు మీరు ఒక లాయర్, నాట్ జస్ట్ ఒక కామన్ మీన్. మీకు చట్టంలో మిగతా వరకు అంటే కొంత ఎక్కువ అవేర్నెస్ ఉన్నది. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. అసలు ఈమె ఎలక్షన్ కమిషన్కి పంపిన 5 నేమ్లలో ఈ పేరే లేదు. ఈ పేరు లేకపోయినా ఆమె తెలంగాణ రాష్ట్ర సేన అని ఒక పార్టీ పేరు పెట్టి ప్రకటించింది. తీరా చూస్తే తెలంగాణ రక్షణ సేన అని ఈసీ ఇచ్చింది. అసలు నువ్వు పురుడు పోసుకోవడమే ఒక అబద్ధంతో, పురుడు పోసుకోవడమే ఒక మోసంతో. నువ్వు ఇచ్చిన పేరు అది కాదు, నీకు వచ్చిన పేరు అది కాదు. ఇలా ఇంత మోసం చేసుకుంటూ పార్టీ పేరు నుంచి మోసం స్టార్ట్ అయితే రేపు ఇంకా పాలన ఇంకా ఎలా ఉంటుందని ఊహించవచ్చు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు 100%, రైట్? అవును, చేసిండా?
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు. నేనే ముఖ్యమంత్రిని అవుతున్నానని ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. పార్టీ పెట్టినప్పుడు అన్నాడు. ఆయన ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వెళ్ళాడో, ప్రభుత్వం దగ్గరికి నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు నేనే ముఖ్యమంత్రిని అవుతున్నానని ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇదే మీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఎస్, ఆయన ప్రజల దగ్గరికి నేను ముఖ్యమంత్రిని వెళ్ళాడు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. నేను ఒకటన్నా ఇప్పుడు డీటెయిల్ డిస్కషన్ లో మాట్లాడిండు ఆయన, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది ఇక్కడ మైండ్ ఆఫ్ ద పీపుల్, ప్రతి మనిషి మైండ్ ఎట్లా ప్రివైల్ అవుతున్నది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే లీడర్స్ ఎట్లా వ్యాపిస్తున్నారు సమాజంలో, వాళ్ళకి అనుకూలంగా ఎట్లా మలుచుకుంటున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆడ. నేను ఒక అమ్మగా వస్తున్నా, జయలలిత ఒక బ్రాండ్, ఆ లెగసీని నేను క్యారీ చేస్తా, ఆ వేళ నేను పోతా అన్న ఇంటర్ప్రిటేషన్ ఆ మైండ్ లో ఉన్నది. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే చేస్తారు కావచ్చు. అండ్ ఇంకొకటి ఆమె ఆలోచన కావచ్చు మేబీ, అంటే మనకు ఫీమేల్ లీడర్షిప్ స్టేట్ లో కూడా ఎక్కడ లేదు. యూ నేమ్ వన్ ఫీమేల్ లీడర్ హూ స్టాండ్స్ ఫర్ ఏ స్టేట్, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్. ఒక్క మహిళా లీడర్ ని తెలంగాణ రాష్ట్రంలో ఒక బెటర్మెంట్ గురించి ఏ మహిళ కన్నా కష్టం వస్తే నేను పోయి చెప్పుకుంటా అన్న ఒక మహిళా లీడర్ ఎక్కడ ఉన్నది? కాంగ్రెస్ లో మంత్రులు అయ్యారు, బీఆర్ఎస్ లో మంత్రులు అయ్యారు, ఫైర్ బ్రాండ్ గా విజయశాంతి లాంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీలో మంత్రులు అయ్యారు, ఇక్కడ అధ్యక్షురాళ్ళు అయ్యారు. వీళ్ళందరూ మహిళలు కాదా? మీకు ఒక విషయం చెప్తా. నా ఫోన్ లా ఉన్న మంత్రుల నంబర్లన్నీ ఉన్నాయి. మీరు చెప్తున్న పేర్లు అందరికీ ఉన్నాయి. ఏ ఒక్కరికి యాక్సెస్ ఉంటారు అనేది మీకు నేను ఇస్తా, కొట్టి నేను మాట్లాడించగలుగుతాను. ఇప్పుడు మంత్రులు మీరు ఫోన్ చేయగానే లేవటానికి వాళ్ళు ఖాళీగా ఉంటారు. కావాలి పబ్లిక్ కావాల్సింది ఫోన్ చేస్తే ఫోన్ కొట్టగానే 24 గంటలు ఆ హోప్ ఆమె క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఆమె బయటకు వస్తా ఉన్నది. కవితక్క ఫోన్ చేస్తే ఎత్తుదా అనేది తర్వాత సంగతి. నీకు నేను ఆసరగా ఉంటా, భరోసా ఇస్తా అన్న ఒక ఇంటర్ప్రిటేషన్ పబ్లిక్ మైండ్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా ఆమె బయటకు వస్తా ఉన్నది. నేను ఒక అమ్మగా ఉంటా అంటాను. ఈ రోజు మీ నాయకత్వంలో నేను మీతో ఉంటా అంటుంది. అండ్ ఈ రోజు పబ్లిక్ ఇష్యూస్ లలో ఆమె తిరుగుతుంది, కొట్లాడుతుంది. అంటే నేను కవితకు ఫేవరబుల్ అని కాదు, అగేన్స్ట్ అని కాదు. శ్రీ చైతన్య సంస్థల దగ్గర పోయి ఫీజులకు వసూల్లో పెంచారనే బ్యాచ్ తోటి వసూళ్లకు పాల్పడడం, జాగృతి నేతలు, ఆ తర్వాత అక్రమ కట్టడాలని వాళ్ళ దగ్గర పోయి బ్లాక్ మెయిల్ చేయడము, ఇదేనా కొట్లాట? ఒకటన్నా ఇదేనా సమస్యల పరిష్కారం? నేను ఒకటి చెప్తున్నా, వెదర్ ఆమె పోయి కొట్లాడిందా, ఆమె విజువల్స్ ఉన్నాయి, అక్రమ కట్టడాల కాడికి పోయి కొట్లాడిందా, జాగృతి బ్యాచ్ ఆడికి పోయి ఇవి చేస్తున్నారు, కొట్లాడినరు. దాని తర్వాత మీరు అన్నట్టుగా అక్రమ కట్టడాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో ఆడ పోయి వసూలు చేసిందన్న ఆధారం మన దగ్గర ఉన్నదా? జాగ్రత్త లీగల్ బ్యాన్ గా నేను మాట్లాడేది లీగలే కాబట్టి నేను చెప్తున్నాను. అది లీగల్ గా ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నది. శ్రీ చైతన్య సంస్థల దగ్గర పోయి వాళ్ళు పోయి ఒక్కొక్కరిని మన బెదిరించి నాన్న అల్లకల్లోలం చేసి వచ్చారు. ఆ తర్వాత ఈమె వచ్చి మొత్తము కార్పొరేట్ విద్యలోనే మొత్తము అంత వ్యవస్థ 1000 కోట్లు ఉన్నాయి, నేను కార్పొరేట్ విద్యలో కూడా ఫ్రీ ఉచితం ఇచ్చేస్తానని. మంచిదే కదా, పబ్లిక్ బెనిఫిట్ అవుతుంది కదా. మరి అదే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆ మీద ప్రధాన ఆరోపణ 10 ఏళ్లలో నువ్వు ఈ ఆలోచన ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఒకరికన్నా ఉచిత విద్య అందించడానికి నీ తరపున ఏమన్నా చేసావా? ఆమె మాట్లాడు, కూట్లో రాయి తీయలేని వాళ్ళు ఏట్లో రాయి తీస్తారా అని అడుగుతున్నారు. ఆమె ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే అన్ని రోజులు వాళ్ళు చేయలేదు కాబట్టి అధికారం అప్పుడు బ్రహ్మాండంగా అనుభవించారు, ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళా ఇస్తే మిమ్మల్ని ఎర్రిపప్పలు చేస్తాను, నన్ను కుర్చీలో కూర్చోబెట్టండి. అధికారం వాళ్ళ తన్ని చేతిలో ఉన్నది, కానీ తన్ని చుట్టూ గుంట నక్కలు ఉన్నారు కాబట్టి ఆ గుంట నక్కలు అందరు కలిసేసి మా తనని పనిచేయలేదు కాబట్టి మరో ప్రత్యామ్నాయం రాష్ట్రానికి అవసరం కాబట్టి నేను వస్తున్నా అని చెప్తున్నాను. ఇప్పుడు జనాలు ఇట్లా అనుకోవడానికి వీల్లేదా? గుంట నక్కల నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది గుంట నక్క అవుతుందా లేకపోతే ఇంకేం నక్క అవుతుంది? జనాలు తీర్చాల్సిన నిర్ణయం అది. ఇప్పుడు నువ్వు అదే ఫ్యామిలీ నుంచి వచ్చినావు కదా, నువ్వేం బయట నుంచి ఏం రాలేదు కదా, అదే వారసత్వం కదా. అవునన్నా, ఇప్పుడు అది మరి ఆ వారసత్వాన్ని నువ్వు తిట్టినప్పుడు నిన్నేమనుకోవాలి? ఇప్పుడు పబ్లిక్ అది యాక్సెప్ట్ చేయాలంటున్నా నేను, అంటే పబ్లిక్ అది అనలైజ్ చేయాలంటున్నా, పబ్లిక్ మెసేజ్ నేను ఇస్తున్నా. నేను నీకు గనక కవితక్క కేసీఆర్ లెగసీ, కేసీఆర్ ఫ్యామిలీ ఒక గుంట నక్కల మధ్యలో ఉన్న నలిగిపోయిన మారిపోయిన లేకపోతే పాత కేసీఆర్ ఫ్యామిలీ కాబట్టి యాక్సెప్ట్ చేయొద్దు అనుకుంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. నాయకుడు ఉన్నాడు, ఎవడికి రా జాతిపితవు అని తెలంగాణ బాబు అని పిలుచుకుంటున్నారు అని కేసీఆర్ అనుకుంటే నేను తెలంగాణ అమ్మని నన్ను పిలువనేనంటే ఈ సంస్కృతి అండి, ఇది అమ్మలాగా ఉంటా అంటుంది. ఆయన తెలంగాణ బాబు, తెలంగాణ బాబు, ఆయన తెలంగాణ అమ్మ ఈమెనా? తప్పేమున్నది? అరే పబ్లిక్ యాక్సెప్టెన్స్ అన్న ఒకటే చెప్తున్నా, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ రోజు ప్రాపర్ గా డ్రైవ్ అవుతుందని మాత్రం నేను అన్నికలేదు. రైట్, పబ్లిక్ కావాల్సింది పబ్లిక్ ఇవ్వగలిగే సత్తా దమ్ము ఉండి నీతిగా నిజాయితీగా పనిచేసి నువ్వు ఏవైతే వాగ్దానాలు చేసినావు అవి ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ నీలో ఉండి నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతున్న నమ్మకం నీలో ఉండి అటువంటి వాగ్దానాలతో ప్రజల్లోకి
వెళ్ళి తావో రేవో నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా అని అనుకుంటే అటువంటి వాళ్ళను పబ్లిక్ ఆదరిస్తారని చెప్తున్నా. లేదు కాదు అంటే ఒకటన్నా మోసము ట్రాప్ పబ్లిక్ పడేంత వరకే పడతారు, బియాండ్ దట్ పడరు. ఆ విషయం ఎక్కడైనా కూడా అంతే కదా. ఇప్పుడు నీలో నిజాయితీ ఉన్నదా లేదా, నువ్వు చేయగలుగుతావు లేదా, ఇది పాజిబులా ఇంపాసిబులా అనేది నిర్ణయం పబ్లిక్ తీసుకుంటారు, పబ్లిక్ ఆలోచించరు. మీరన్న ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళకి తెలియదా? ఇప్పుడు నువ్వు తండ్రినే కాదనుకొని బయటకు వచ్చినావు, నువ్వు తల్లిగా జనాలను లేకపోతే నీ బిడ్డలను ఆదరిస్తా ఉన్నాయి, నమ్మకము ప్రజల్లో ఉంటది అని చెప్పి ఈమె ఎట్లా అనుకుంటుంది, ప్రజలు ఎట్లా అనుకుంటారు? నేను ఏది పోర్ట్రేట్ చేస్తే నమ్ముతారు. నేను ఆల్రెడీ ఇంత ముందే మోసం చేశాను, ఇప్పుడు మోసం చేయగలను. ఒకటి ఈజీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది 6 గ్యారెంటీలో మోసం చేసి జనాలు ఎట్లా ట్రాప్ లో పడతారో ఆయన చూసి ఆయన జైలుకు పోయొచ్చుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన మోసం చేసాడు ముఖ్యమంత్రి, నేను జైలు పోయొచ్చాను నేను మోసం చేస్తాను. ఇదే పద్ధతి కదా కొనసాగుతుంది. విలువలు ఎక్కడున్నాయి, సంక్షేమం ఎక్కడుంది, జనం యొక్క బాగా ఎక్కడున్నది? రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ప్రతి కాన్స్టిట్యున్సీకి 4 నిలబడతారన్న, మినిమం 4 అన్న, వివిధ పార్టీల నుంచి. ఎవరు సమర్థులు అన్నది ఆలోచించి ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంటుంది, జనాలకు ఉంటుంది. నీ సమర్థతను గుర్తించకపోవడము జనాల వీక్నెస్ అంటున్నారు. సరైన నాయకుని ఎన్నుకోకపోవడం నీ వీక్నెస్ అంటే జనాల వీక్నెస్, పబ్లిక్ వీక్నెస్. అది అంతే. పబ్లిక్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కనుక స్ట్రాంగ్ ఉండి నువ్వు నా పక్కని నేను నా పక్కని లేకపోతే ఆడ ఇంకో పక్కని ఇన్ఫ్లుయెన్స్ చేసి సరైన నాయకత్వం ఇది, సరైన నాయకుడు సరైన పార్టీ ఇది అని గనక పబ్లిక్ లో ఆ నాలెడ్జ్ ఉండి అవేర్నెస్ ఉండి అండర్స్టాండింగ్ ఉంటే గనక ఎవరి ట్రాప్ లో ఎవరు పడరు. అవును, మీరు చెప్పేది కరెక్టే. నన్ను అడిగితే ఎందుకంటే ఈవెన్ నేను వాళ్ళని ట్రాప్ చేయగలను గట్టిగా నమ్ముతున్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి నమ్మాడు కాబట్టి నేను నమ్ముతాను. పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ట్రాప్ అండ్ ట్రాప్, రైట్? జనాలు గొర్రెలు 100% గొర్రెలు. ఈ మెసేజ్ పోనీ పబ్లిక్ లో. ఓకే, నువ్వు ఒక గొర్రె దునికింది కదా అని చెప్పి నేను దొరుకుతా అనుకుంటే ఆ గొర్రె గొయ్యలు పడితే నువ్వు కూడా గొయ్యలు పడతావు. నువ్వు సమర్థుని ఎన్నుకోలేకపోవడము అది నీ చేతగంతనం. ఇది నేను నా కాన్స్టిట్యున్సీ పబ్లిక్ కూడా నేను ఈ మెసేజ్ ఇస్తాను. ఇది ఇప్పుడు కాదు, నిన్న జరిగింది, మొన్న జరిగింది, రేపు కూడా ఇదే జరగబోతుంది. నీ కోసం నేను కడుపులో పెట్టుకొని చూసుకునేటోడు నీ కళ్ళ ముందు ఉంటారు, వాళ్ళకి మనకు పట్టింపు లేదు, వాళ్ళ మనకు అవసరం లేదు, అటువంటి నాయకత్వం మనకు అవసరం లేదు. ఎవడైతే నీ కడుపులో కత్తులు పెట్టుకొని నేను కౌలగించుకుంటాడో అటువంటి వాళ్ళు ఇలా సమాజానికి కావాలి. ఇది నేను నా కాన్స్టిట్యున్సీ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరినైతే మనం ఎన్నుకుంటున్నామో వాడు ఈ రోజు నీతో ఉన్నాడా లేదా అనేసి మాట్లాడుకొస్తే అది ఆ ప్రజలకు వాళ్ళకి సమాధానం ఈ రోజు దొరుకుతా ఉన్నది. ఎవరైతే మనకు అండగా ఉంటారో, మనకు భరోసా ఇస్తారో, మనతో పాటు మన కష్ట సుఖాలు తెలుసుకుంటారో, మన సాధక బాధకాలు మన తోడుంటారో అనుకొని ఎన్నుకున్న నాయకులు ఎవడు కూడా ఉండనప్పుడు ఈ రోజు విక్టిమై బలైన రోజు వాళ్ళు కళ్ళు తెరుచుకొని చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. నువ్వు అభివృద్ధి మాట్లాడతావా, నీ కనీసము నీ పార్టీ పరంగా నీకు సపోర్ట్ ఉందా మాట్లాడతావా, నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక లీడర్ తయారు చేసినావంటే మాట్లాడతావా? ఏది లేదు. అటువంటి సమాజంలో ఈ రోజు మనం బ్రతుకుతా ఉన్నాం. ఎవరి అమాయకత్వం, ఎవరికి మూర్ఖత్వం అది. ఒక కాన్స్టిట్యున్సీ ఒక పెద్ద లీడర్ ఉంటాడన్నా, ఆ పెద్ద లీడరు మొత్తం మండలి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఆ పెద్ద లీడర్ను కనుక కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళందరూ ఓట్లేస్తారు. ఆ పెద్ద లీడర్ ని మళ్ళీ అందుకోవాలంటే ఈ ఎమ్మెల్యే అందుబాటులో ఉండడు. ఈ కష్టం ఈ పబ్లిక్ ఎవరైతే ఓట్లు వేసినారో ఆ ఓట్లు వేసిన ప్రజలకు ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఇంటికి తాళాలు ఉంటాయి. మరి దీన్ని ఏం మాట్లాడుకొస్తుంది చెప్పండి? లివ్ అబౌట్ కవిత, లివ్ అబౌట్ రేవంత్ రెడ్డి, లివ్ అబౌట్ కేసీఆర్, కేటీఆర్, మీ మాటలు చూస్తుంటే కవిత మిమ్మల్ని ఏమన్నా పార్టీలకు పిలిచిందా? కవిత పిలిస్తే మీరు ఏమన్నా పోతారా? ఒకటన్నా ఇప్పుడు కవిత పార్టీలకు పిలిచిందా, లేదంటే కేసీఆర్ పార్టీకి పిలిచినా, లేకపోతే రేవంత్ రెడ్డి పదవి ఇస్తుందా, అది కాదు మన డిబేట్. సమాజంలో జరుగుతున్నది ఏదైతే కవిత లాంటి 100 పార్టీలు వచ్చి నేను సమర్థిస్తా, కవిత లాంటి 100 పార్టీలు వచ్చి నేను సమర్థిస్తా, కవిత పార్టీనే కాదు 100 పార్టీలు వచ్చి నేను సమర్థిస్తా. కానీ సమాజానికి ఏం కావాలన్నది అది కరెక్ట్ గా ఇవ్వగలిగే పార్టీ ఏదైనా పర్లేదు, దాన్ని ఆదరించండి అని చెప్పి నేను ప్రజలకు తెలియదు. నాయకుడు ఎట్లున్నా పర్లేదు, నాయకులు ఎట్లున్నా పర్లేదు, సమర్థమైన నాయకులే ఉండాలని నేను అంటున్నాను. మోసపూరితమైన పర్లేదు, ఎవరు నాయకుడు ఎవరు ఇక్కడ చెప్పండి? హూ ఇస్ ఎ లీడర్? నాయకుడు ఎవరు ఇక్కడ చెప్పండి? మీ ఇంటర్ప్రిటేషన్ లో నాయకుడు కవిత ఒక్క ఎమ్మెల్యే అయితే కవిత ఒక్క సీఎం కాదు కదా. ఇజ్ ఇట్ నాట్? నీ నాయకత్వం వహించేది ఆ 119 మంది ఎమ్మెల్యేలు, ఆ 119 మంది సమర్థమైన నాయకుల్ని, సమర్థమైన వాళ్ళని మనం ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటే గనక ఎవడన్నా అంటే వంగి ఉండాల్సిందే. ఇప్పుడు ద అపోజిషన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. లీడర్లు పొజిషన్ ఉన్న లీడర్లు, పొజిషన్ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్ గా పనిచేస్తారు. ఆపోజిషన్ ఇస్ వెరీ వీక్. రోజుల నుంచి చూస్తున్నారు ఆపోజిషన్ వెరీ వీక్, పని చేయరు. ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే కదా. ఇప్పుడు మీరు అన్నారు చైతన్య బైస్ ప్రశ్నించింది, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ బై ప్రశ్నించింది. ఆదిత్య కన్స్ట్రక్షన్ సుఖమోడు ఎట్లా కాదు చేస్తలేడు ఎట్లా? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మీద ఇప్పుడు నేను ఈ రోజు కూడా నిన్న రిట్ ఫైల్ చేసిన, రేపు హియరింగ్ ఉన్నది. నువ్వు దౌర్జన్యంగా కన్స్ట్రక్షన్ చేయి, ఎవరిని నిద్రపోనీయకు, నువ్వు కోట్లు గడించాలి, 100 కోట్లు 1000 కోట్లు గడించాలి. జనాలు సావని బ్లాస్ట్ చేస్తా ఉంటే ల్యాంకో హిల్స్ కదులుతా ఉన్నది. పోలీసులకు డయల్ 100కు 100 ఫోన్లు చేస్తా అంటే
దిమ్మకు నీరెత్తినట్టుగా కనీసం పట్టించుకుంటలేరు. వచ్చేసి ఎవడో అక్కడ పనిచేస్తున్న తీసుకొని మన రేవంత్ రెడ్డి కదా ప్రభుత్వంలో ఉన్నది. మన రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కదా. మన రేవంత్ రెడ్డి మన కేసీఆర్ లేకపోతే మన ఎమ్మెల్యేను మన ఎంపీ కాదు. పబ్లిక్ ఇష్యూని అడ్రస్ చేసే సిస్టమ్ ని ప్రాపర్ గా డ్రైవ్ చేయనప్పుడు ఇది ఖచ్చితంగా ఇట్స్ బిగ్ ఫ్లా ఇన్ ద స్టేట్. అడ్మినిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా సమర్థంగా ఉండాలి. అది అడ్మినిస్ట్రేషన్ చేసే సత్తా దమ్ము మనలో ఉన్నప్పుడు ఎవరైనా పర్లేదు, డెఫినెట్ గా యాక్సెప్ట్ చేద్దాం. మీ మాట మీదనే ఉందాం. మీరు కవిత ప్రస్థానం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నారు. నేను సీఎం అవుతాను, నేను సీఎం కావడానికి రాజకీయాల్లోకి వస్తున్నాను, ఇదే ఉండాలన్న నినాదం. సమాజంలో ఒక పార్టీ పెట్టడానికి లీడర్ ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధిక ఎమ్మెల్యేలు ఎన్నుకోబడతారు. ఎన్నుకోబడ్డప్పుడే వాళ్ళు సీఎం అయ్యారు. ఇదే స్లోగను షర్మిలా కూడా పట్టుకొని వచ్చింది. ఏమైపోయింది? గట్ల కలిసిపోయింది. అంతే కదా. ఈమె కూడా అంతేనా? అన్నేనా మీరు అదే పోలిక ఎందుకు పెట్టారు? నేను ఒకటే, మీరు పోలిక ఎందుకు పెట్టారు? ఆమెను చూసి నువ్వు మార్చుకో. ఆమె ఒక చెల్లె పాత్రను అన్నను బలి చేసింది, ఈమె ఒక చెల్లె అన్నను పనికి మాలినోడు అంటుంది. ఆమె పార్టీ పెట్టింది, గడ్డ కలిసింది, ఈమె పార్టీ పెట్టి, దాని అర్థం అదే కదా. ఇంప్లాయిస్ నువ్వు చెల్లె వచ్చేసి అన్నను కొలాబ్ చేస్తుందా, కూతురు వచ్చి తండ్రిని కొలాబ్ చేస్తుందా, లేదంటే కనుక ఇంకొకరు వచ్చి ఇంకోని కొలాబ్ చేస్తుందా, ఇంకో పార్టీ వచ్చి ఇంకో పార్టీని కొలాబ్ చేస్తున్నారు. నీ పార్టీ నీ సిద్ధాంతాలు నీ ప్రజలకి ఏం చేస్తుంది? రైట్, కావాల్సింది అదే. ఇప్పుడు మీకు కవిత సిద్ధాంతం ఏమర్థమైంది? నేను సీఎం కావడం అర్థమైందా, జనాలను ఉద్ధరించడం? 20 తారీఖు నాడు పార్టీ లాంచ్ చేసింది కావచ్చు. ఆమెకు ప్రశ్నించే లాంచ్ చేసిన పార్టీ లేదు ఈ రోజు. ఏది ఆమె లాంచ్ చేసిన పార్టీ లేదు. అది ఉంటదా ఉండదా అన్నది దట్ విల్ డిసైడ్ బై ద ఎలక్షన్. తెలంగాణ రాష్ట్ర సేన ఆమె లాంచ్ చేసింది, అది లేదు ఇప్పుడు. ఉంటదా ఉండదన్నది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసి ఇచ్చిపోయింది ఒక కాగితం. ఏది? రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర సేన ఏనా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. షీ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ లీడర్. షీ వాంట్స్ టు బి అన్ ఆల్టర్నేట్ టు ద స్టేట్ కు. నేను ఒక సీఎం అయితే అంటుంది. తిరగని కానీ చూద్దాము, అంతే. పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంటే అవుతుంది. అంటే మీలాంటి వాళ్ళు మంచి చెడ్ల గురించి మాట్లాడరు. ఎవరు మనన్న వాళ్ళు పోతే అయిపోతుంది, మనం మాత్రం చూసి ఊపుకుందామంటారు. నేను ఇంతసేపు డిబేట్ అంతా అయింది కదా, కింద కామెంట్స్ రాష్ట్రాలను అడుగుండ్రి. మంచి చెడు నేను మాట్లాడినా రాయండి. ఈయన మాట్లాడింది అనుకూలంగా ఉన్నదా వ్యతిరేకంగా ఉన్నదా మాట్లాడండి. నిజంగానే ఆమెకు మీకు నచ్చిన పాయింట్లు ఉంటే పొగడండి, నచ్చకపోతే మాత్రం ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా అడగండి, మేము ఇస్తాము. ఆడికి పోయి కూడా మీరు ఏమైనా చేయొచ్చు, నాకేమి ఇందులో సందేహం ఏం లేదు. ఆయన గెస్ట్ అయినా గెస్టే. సమాజ హితమే మన ఇంటర్వ్యూ పర్పస్ కావాలనేది నాది. అక్కడ ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టాలనేది మన ఉద్దేశము. నిజంగానే నాయకులు రావాలి, ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, నాయకత్వము రాజకీయం సమాజ హితం కోసం జరగాలి అనేది మన లక్ష్యంగా ఉండాలి. కానీ నేను సీఎం కావాలి, మా నాయన మీద కోపంతో, మా అన్న మీద కోపంతో నేను రాజకీయం చేస్తాను అనేది ఇది సరైన విధానమేనా? జనరల్ ఫినామినా నేను మాట్లాడుతాను. తన వ్యూ అది. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, వాట్ ఈస్ మై ప్రాబ్లం. నువ్వు సీఎం కావాలనుకో ఎవరో, నేను ఓటర్ని, ఐ విల్ క్వశ్చన్ ఎవ్రీబడి. నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు ఓటు వేయాలన్నా వద్దని. నేను ఓటు వేయాలి కదా, సమాజాన్ని చైతన్యం కూడా, సమాజాన్ని చైతన్యవంతులు చెయ్యి. నువ్వు కాదని నేను అన్ను. ఇప్పుడే ఎందుకు మాట్లాడతాను మనము? కానీ నీ సిద్ధాంతాలు ఏంది, అప్పుడెందుకు మాట్లాడలేదంటూ మళ్ళీ నువ్వు వచ్చి నీ పద్ధతులు ఏంది, నీ సిద్ధాంతం ఏంది? ఇప్పుడు మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం కదా, ఏమని? యాజ్ ఏ పబ్లిక్ గా, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీగా ఉన్న ప్రతినిధిగా నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏమని? నువ్వు ఏదైతే సిద్ధాంతాలతో రావాలనుకుంటున్నావు ఇంప్లిమెంట్ చెయ్యి, నీ ప్రయత్నం చెయ్యి. నేను ఎవరు, రాజ్యాంగంలో నీకున్నదా హక్కు. పార్టీ పెట్టాలనుకుంటున్నావు ఒక పెట్టు, నువ్వు తిరగాలనుకుంటా తిరుగు, ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించు, ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలి, గెలిపించుకున్నా గెలిపించు. అసలు రేవంత్ రెడ్డి తోటి మీ పార్టీ తోటి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్న ఒక చర్చ నడుస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఉంటే తప్పేమని ఉన్నది ఎట్లా? అరే తప్పే, ఒక వ్యక్తికి ఒక పార్టీతో సంబంధం ఉంటే తప్పేమని ఉన్నది ఎట్లా? ఈమెకు మన తండ్రికి పుట్టిన కూతురే కదా మరి. అవును. మరి ఇంకా ఆ తండ్రికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒకవైపు కర్కోట కూడా అనుకుంటూనే మళ్ళా బయట నువ్వు తిట్టుకుంటా తండ్రిని కూడా తిరుగుతా ఉన్నది. తండ్రితో లేదు, రేవంత్ రెడ్డి కర్కోట కూడా అంటుంది. రేవంత్ రెడ్డి కర్కోట అవునా కాదనేది ప్రజలు నిర్ణయించాలి కదా. నువ్వు ఆల్రెడీ నిర్ణయించారు. నువ్వు అవును అన్నంత మాత్రాన కాదు కదా. ఇప్పుడు నీ తండ్రి చుట్టూ గుంట నక్కలు ఉన్నారా, లేదంటే కనుక మారినా కేసీఆర్, లేకపోతే ఇంకోటి అనేది మన మనిషి, లేకపోతే ఇంకోటి పబ్లిక్ డిసైడ్ చేయాలి. అవును. ఒకటే అల్టిమేట్ నేను ఇచ్చే మెసేజ్, నాట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, నాట్ టు ఎనీ లీడర్ హియర్, ఓన్లీ టు ద పబ్లిక్ హియర్. పబ్లిక్ లో చైతన్యవంతులను చేయడానికి నేను ఇస్తున్న మెసేజ్, మీరు ఇస్తున్న మెసేజ్ కూడా అట్లనే ఉండాలని చెప్పి నేను చెప్తా. ఇఫ్ యు ఆర్ బయాస్డ్ ఆన్ పార్టీ, నేను టీఆర్ఎస్ ఛానల్ నాది, నేను కవితక్కని రానియా, లేదంటే కనుక నేను రేవంత్ రెడ్డిని మాట్లాడినియా, లేకపోతే వాళ్ళని డిఫేమ్ చేస్తా అన్న వన్ సైడ్ బయాస్డ్ పోతే ఖచ్చితంగా నా స్టేట్మెంట్స్ అట్లే ఉంటాయి. విన్నారని. సో నేనేమంటున్నా, ప్రజల్లో మనం కూడా ఒక ప్రజలమే ఇయ్యాలి, నాయకులలో
మనం ఒక నాయకులమే, పార్టీ రిప్రజెంటేటివ్గా నేను కూడా ఒక పార్టీ రిప్రజెంటేటివ్ని. నువ్వు శత్రువుకి కత్తిచ్చి పోరాడితే యుద్ధంలో మజా ఉంటుందని నేను అంటా. నీ ఎజెండాతో నువ్వు రా, నీ ఎజెండాను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా, బీజేపీకి ఉన్నదా, వాళ్ళ సమర్థతను బట్టి ఉంటుంది. అంటే మనము నువ్వు పార్టీ పెట్టేదాని హక్కు నీకు లేదు. నువ్వు ప్రశ్నించే తత్వం నీది, ప్రశ్నించి గొంతుకుంటేనే కదా రాష్ట్రాలు సరిగా నడిచేటి. నువ్వు అన్నట్టుగా ఆదిత్య కన్స్ట్రక్షన్ తప్పు చేస్తుందంటే తప్పు చేస్తుందని అడిగింది, పోయి సెటిల్మెంట్ చేసుకున్న అందరూ మన దగ్గర ఆధారైతే లేవు. తప్పు చేసింది క్యాచ్మెంట్ ఏరియాలో లేకపోతే బఫర్ జోన్లను ఇల్లు కట్టిండి అనేది వాస్తవం కావచ్చు, చెరువుల మీద ఇల్లు కట్టింది వాస్తవం కావచ్చు. ఈ రోజు నారాయణ చైతన్య హైడ్రా పోతలేదు అనేది వాస్తవం, మరి పేదోళ్ళ దగ్గర పోతుందని వాస్తవం, అయినా కూడా సెటిల్మెంట్లు చేయలేదు అనేది మాత్రం ఒప్పుకోము. ఇప్పుడు ఒకటే ఒకటి నేనేమంటున్నానంటే, నువ్వు పోయేకాడికి నువ్వు ప్రశ్నించేది ప్రశ్నించు, సరా కాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయి కదా, ప్రభుత్వమే వాళ్ళకు సహకారం అందిస్తే మనం ప్రశ్నిస్తే ఏమైతే మరి అది నేనేదే అంటున్నాను కదా, ప్రభుత్వము తప్పును సహకారం అందిస్తున్నాను అన్నప్పుడు అవసరమైతే ప్రజల్లో నేను ఒక్కనే కట్టి నేను అవసరమైతే ఇర్రెస్పెక్ట్ అవుతా మై పార్టీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు నేను క్వశ్చన్ చేసినంత మాత్రం ఉదయం ఒక్కడు క్వశ్చన్ చేసినంత మాత్రం దేశానికి ఏం పెద్ద పీకుడు అవుతుందా లేదా అన్నది అది ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇట్స్ మై ఒపీనియన్, నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. నాతో పాటు నన్ను ఫాలో అయ్యేటో నలుగురు ఉంటే ఉండొచ్చు, ఐ డోంట్ డిస్ప్యూట్ దట్ పాయింట్. ఓకే, ఇప్పుడు సమాజాన్ని బాగు చేయాలి, సమాజంలో జరుగుతున్న అరాచకాలను నిర్మూలించాలి, ప్రశ్నించాలి, మన గొంతుక బయటకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా రావచ్చు, ఏదైనా ప్రశ్నించవచ్చు. తప్పు ఒప్పులు నిర్ణయం తీసుకోవాల్సింది చట్టాలు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వాలు కావచ్చు. ప్రభుత్వంలో మెకానిజం సరిగ్గా పనిచేయకపోతే ప్రశ్నించే గొంతుకు బయటకు వస్తే రానివ్వండి. వీఆర్ నాట్ దేర్ టు స్టాప్ దెమ్ ఆర్ రిస్ట్రిక్ట్ ఎనీబడి. వీఆర్ దేర్ యాజ్ ఎ పబ్లిక్ కామన్ ఆడియన్స్ గా మనం చూస్తున్నాం ఎవరి తత్వం ఏంది మనం డిసైడ్ చేస్తాము. రేపు మనం ఒక రిప్రజెంటేటివ్ గా నిలబడితే ప్రజలు మనం ఎన్నుకుంటారా, లేకపోతే ఇంకోటి నిలబడితే వాళ్ళని మనం ఎన్నుకుంటాం అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడున్న ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదంటే నెక్స్ట్ ప్రజలు తీర్పిస్తారు. కానీ 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల దాకా అయితే దేర్ సుప్రీం, ఎన్నుకోబడ్డది సుప్రీం, 10 ఏళ్ళు వాళ్ళు సుప్రీమే, వాళ్ళు ఏం చేయలేకు లేదు. ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చిందో 100% దే హావ్ రివీల్డ్, పబ్లిక్ చూపించినారు. రేపు ఎన్నికలు వస్తాయి, ఎవరు మంచోళ్ళని అనుకుంటే వాళ్ళ డెసిషన్ వాళ్ళకి పోతుంది. ఇంకోటి, ఇఫ్ యు టాక్ అబౌట్ ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎనీ పొలిటీషియన్, నో పొలిటీషియన్ ఇస్ ఎ గుడ్ పొలిటీషియన్ అన్లెస్ హి హస్ ఎ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. రైట్ అన్న, నువ్వు దుర్మార్గుడు అయి నువ్వు ఒక నేరస్తుడు అయితేనే ఇవాళ నేను పబ్లిక్ ఆదరిస్తా ఉన్నారు, నీకు పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తా ఉన్నాయి. అది కూడా ఒక వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ అవుతుంది పొలిటికల్. సో అటువంటి సిస్టమ్ లో మనం బతుకుతున్నాం కాబట్టి గివెన్ ఎ ఛాన్స్ ఆ సిస్టమ్ ని మనం ఎట్లా మంచి చేయాలి అండ్ దాని తర్వాత మనం బెస్ట్ పాసిబిలిటీస్ ప్రాబిలిటీస్ ఏ సమాజానికి ఇవ్వాలి. ఒక సాధారణ పౌరుడిగా యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ గా నేను ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాను. నాట్ యాజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, నాట్ యాజ్ సపోర్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. థ్యాంక్ యూ అన్న, రైట్ అన్న, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది ఉదయకాంత్ గారు చెప్పేది, అందరూ దొంగలే, మీకు నచ్చిన దొంగని ఎన్నుకోమంటుండ ఆయన. దొంగలు లేనిది ఎవడు లేడు, మంచి దొంగ, చెడ్డ దొంగ, గజ దొంగ, జేబు దొంగ, మీకు ఏ దొంగ కావాలో ఎంచుకోమంటారు, అది మీ ఇష్టానికే వదిలేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు అంతే, ఇక్కడ దొంగలు లేనోడైతే ఎవరు రావట్లేదని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏదైనా స్ట్రైట్గా సూటిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.